ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 9వ తేదీ గురువారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో వీరు బాగా నమ్మినటువంటి ఒక బంధాన్ని అయితే ఈ రోజున దూరం చేసుకునేటువంటి అవకాశాలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయండి. మరి వివరంగా తెలుసుకుందామండి. ఇంతకీ ఆ యొక్క బంధం ఎవరు, ఏ విధంగా మీకు దూరం కాబోతుంది, అసలు ఇది అంతా కూడాను తర్వాత ఏం జరగబోతుంది, మరి అంతటి బలమైనటువంటి బంధంలో ఎందుకు ఇటువంటి చిన్న చిన్న అపార్థాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఈ విధంగా అసలు మీ యొక్క బంధానికి ఎటువంటి నరదృష్టి అనేది తగలబోతుంది, మీరు ఎందుకు భద్ర శత్రువులుగా మారి విడిపోయేటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, కారణం ఏమిటి అనేది అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి మా వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్న ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ కంచికామాక్షి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు సహదేవుడు. మనం ఎక్కడున్న ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 79890497. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. మీకు తగినటువంటి మంచి మార్గాన్ని మన యొక్క గురుగారు అయితే విత్ ఇన్ డేలోనే మీకు అయితే తెలియపరుస్తారు. మీ యొక్క ముఖ కోలికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు ఒక మంచి మార్గాన్ని అయితే గురువుగారు తెలియపరుస్తారండి. గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మన యొక్క గురువుగారు చే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారని చెప్పాలి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించుండండి. అదేవిధంగా స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. 100% మీకు ఉన్నటువంటి సమస్యకు శాశ్వతమైన మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు అయితే మీకైతే తెలియపరుస్తారు. ఖచ్చితంగా నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించుడండి. మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికరణం 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషుడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి అధిపతి గురువు. చెప్పాలంటే మీరు ఎవరినైనా కానీ ప్రేమిస్తే, లేదంటే ఒక బంధాన్ని కానీ నమ్మితే మీ యొక్క సర్వస్వాన్ని కూడా ధారపోసే అంత విధంగా మీ యొక్క అభిమానాన్ని అయితే పెంచుకుంటూ ఉంటారండి. పైకి మీరు ఎంత గంభీరంగా కనిపించినా మాత్రం లోపల మాత్రం పంతాల కోసం కాకుండా చక్కగా అందరినీ కూడా ఆప్యాయతతో పలకరిస్తారు. అలాగే మీలో ఉండేటువంటి గొప్ప గుణం ఏమిటి అంటే, ఎదుటి వారికి మీరు అంటే కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నించినప్పటికీ కూడాను మీరైతే వారికి అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారండి. అయితే అసమర్థంగా అంటే మీ ఒక బాధ అనేది మీ యొక్క మనసులో ఎప్పుడూ కూడా వెలితిగానే ఉంటుందండి. అంటే నేను ఇంత బాగా ఎదుటి వ్యక్తులను నమ్ముతున్నాను, వారిపై చాలా అభిమానాన్ని చూపిస్తున్నాను, కానీ వారు మాత్రం ఎందుకు నన్ను ఈ విధంగా అపార్థం చేసుకుంటున్నారు, నేను ఎందుకు నిజంగా ప్రేమించడం లేదా అనేటువంటి బాధ అనేది మాత్రం మీ యొక్క మనసును ఎప్పుడూ కూడాను తులిచివేస్తూ ఉంటుందన్నమాట. అది ఎంత కూడాను మీ యొక్క అమాయకత్వం, మీరు అందరినీ కూడాను మీలాగే మంచివారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోయినప్పటికీ కూడాను అందరినీ కూడా నా వాళ్ళే అని చెప్పేసి నమ్ముతూ ఉంటారండి. ఎవరినైనా కానీ చాలా గట్టిగా నమ్మేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ యొక్క నమ్మకమే ఎప్పుడు కూడాను మీ పాలిట శాపంగా మారుతుంది. మీరు ఎవరిని అయితే ప్రాణం ఇచ్చేశారో, ఎవరికైతే ప్రాణం ఇచ్చారో వారే మీ యొక్క ప్రాణాన్ని తీసేంత పని చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క బంధం ఒక రోజులో దూరం కావడం లేదు. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఆ యొక్క బంధంలో చిన్న చిన్న పొరపాట్లు తరచూ వస్తూనే ఉన్నాయి. తరచూ మీరైతే గమనిస్తున్నప్పటికీ కూడాను ఆ యొక్క బంధాన్ని మీరు దూరం చేసుకోవడం ఇష్టం లేక కొంచెం మీరే సర్దుకుపోవడము వెళ్తూ వస్తున్నారు. అయితే ఆ యొక్క సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడాను ఈ రోజున ఏదో ఒక ఆ యొక్క బంధము అనేది మీ నుండి దూరం అవ్వడం ఖాయం కాబోతుంది. అంటే మీ యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి ఒక భావన అనేది మిమ్మల్ని చాలా నిరాశకు నెట్టివేయడము, అలాగే మీ విలువలను కూడాను మీరు తగ్గించుకుంటూ ప్రతి ఒక్క అంటే మీ గురించి తెలిసినటువంటి వాళ్లకు కూడాను ఎవరికి కూడాను ఎటువంటి విషయాలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు కానీ చెప్పకుండా మీ యొక్క మనసులోని మీరే నలిగిపోతూ ఉంటూ వస్తున్నారైతే అది అంతా కూడాను బాగుందిలే, అంతా సమృద్ధిగా సాగిపోతుందిలే, మేము బాగుంటాము అని చెప్పేసి మీరు ఆశించారు. కానీ అవతల వ్యక్తి మనసులో మీ పైన ఉండేటువంటి దేశము, స్వార్థము క్రమంగా పూర్తిగా ఎక్కువైపోయాయి. మీరు మౌనంగా ఉండే కొద్దీ మీరు ఆ యొక్క మౌనాన్ని ఉన్నప్పటికీ కూడాను వారు మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూడడము మొదలు పెడుతున్నారు. అయితే రేపటి రోజున
అదే అంతా కూడాను పరాకాష్ఠకు చేరబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఈ రోజున షాకింగ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఇది అంతా కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ రోజున 8 గంటల నుండి 10 గంటల లోపు ఆ యొక్క బంధము అనేది ఏ విధంగా మీ నుండి దూరం అవుతుంది అంటే మీరు ఊహించిన ఒక ట్విస్ట్ లాగా జరగబోతుంది. మీకు అత్యంత ఆప్త మిత్రులుగా ఎవరైనా కావచ్చండి, మీకు బాగా తెలిసినటువంటి ఒక స్నేహితుడు స్నేహితురాలు, లేదంటే ఇన్నాళ్ళు కూడా మీరు ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రేమ బంధం కావచ్చు. మరి ఈ రోజున 8 గంటల నుండి 10 గంటల లోపు ఈ యొక్క నిజాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. ఇక ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటారని చెప్పేసి మీ వెనుక గోతులను తవ్వుతున్నారు అనేసి కొన్ని సాక్ష్యాలతో సహా పూర్తిగా అర్థమవుతుందన్నమాట. వివరంగా చెప్పాలి అంటే ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ కానీ లేదంటే ఒక వ్యక్తి ద్వారా తెలిసినటువంటి విషయం వలన కూడాను మీ మధ్య ఆ యొక్క మాటల యుద్ధము అలా జరుగుతూ ఉంటుందండి. ఆ యొక్క వాదన అంతగా ఎక్కువైపోతుందేమో, ఇకపై నీ యొక్క ముఖం కూడా నాకు చూపించవద్దు అని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటూ ఆ యొక్క బంధానికి శాశ్వతంగా స్వస్తి పలికే విధంగా ఉంటుంది. మరి ఈ యొక్క 8 గంటల తర్వాత మీ సమయం మీ యొక్క జీవితంలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులుగా కూడా భరిస్తూ వచ్చారు. ఈ రోజున కాకపోతే ఇక మరొక రోజైనా కానీ వారితో మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి మీరు అంతా కూడా బలంగా నమ్ముతూ వచ్చారు. కానీ మీ కృషికి వారు ఇన్నాళ్ళు కూడాను అంటే చాలా ఓర్పుగా వహించారండి. మీ వైపు నుండి కూడాను ఏ మాత్రము కూడా ఎటువంటి విలువ అనేది ఇవ్వడం లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడాను వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. అయితే దీనికి కారణం కూడాను లేకపోలేదు. అంటే దీనికి కారణం ఒక వ్యక్తి చూపించినటువంటి నమ్మక ద్రోహం. దీని అంతటికీ కూడాను కారణం కేవలం డబ్బు, ఈర్ష్య, మీరు బాగా పైకి వస్తున్నారు అనేటువంటి కారణం కూడాను అయ్యి ఉండవచ్చు. అంటే వారికంటే కూడా మీరు బాగా సెటిల్ అవుతున్నారేమో, మీకు వస్తున్నటువంటి మంచి పేరును చూసి తట్టుకోలేకపోవడం, మీరు ఎవరికైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వారే మిమ్మల్ని గుండెల మీద తన్నడము, ఇది అంతా కూడాను మీ యొక్క మనసుకు చాలా తీవ్రమైనటువంటి లోటును మిగులుస్తుంది. అయితే ఆ యొక్క వ్యక్తి మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపి మీరు అలాగే మిమ్మల్ని మీ యొక్క మనసును అంతా కూడాను ఆడుకుంటూ వస్తున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క బాధను ఎటువంటి పడన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మీరు అన్నీ కూడాను ఫేస్ చేస్తూ ఉంటున్నటువంటి గొప్ప వీరుడు. అంటే చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల బరువు బాధ్యతలను మోసారు. కష్టం విలువను కూడా మీకు బాగా తెలుసు. అలాగే ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా అంటే సమస్య పాలనతో ఉండాలి, ఏ కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవాలి అనేది కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి ప్రతి దానికి కూడాను మీరైతే కృంగిపోవడం, బాధపడడం ఇటువంటివి అన్నీ కూడా చేయకండి. గడిచిపోయినటువంటి కొన్ని సంవత్సరాలు మీరు ఇటువంటివి అన్నీ కూడా ఎలాగ అనుభవించారు. కాబట్టి మీరు కొన్ని విషయాల్లో రాటు తేలారు. మీరు దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం కూడా లేదు. మీరు అత్యంత ప్రియమైనటువంటి బంధాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. మీకు మీ చుట్టూ ఉండేటువంటివి అన్నీ కూడాను వాళ్ళలో మీరు ఎవరు కూడా నిజమైనటువంటి ప్రేమ ఆప్యాయలతో నిండినటువంటి బంధాలు ఏవేమి ఉన్నాయి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు. గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మేసి వారు నిజమైనటువంటి బంధము అని చెప్పేసి తెలుసుకోలేక వారిని అని చెప్పేసి బాగా ఎక్కువగా వారిపైనే ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తూ ఉన్నారు. ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ రోజునైతే మీరు వారి వలన కొన్ని ఎదురు దెబ్బలను ఫేస్ చేయాలి అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఇకనైనా కానీ గుర్తుంచుకోండి, మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండండి. ఒంటరితనాన్ని ఎక్కువగా ఇప్పటికీ కూడా అనుభవించాలి. అయినప్పటికీ కూడా నిజం చెప్పాలి అంటే ఒంటరితనమే చాలా గొప్ప వరం. ఒంటరిగా ఉంటేనే ఏ బాధనైనా కూడా మనల్ని ఏది కూడా ఎవరు ఏం చేయలేరు. అయితే మిమ్మల్ని బాధకు కలిగించేటువంటి నష్టాలు, లాభాలు అన్నీ కూడాను ఈ రోజున కనిపించబోతున్నాయి. కొంతమంది వ్యక్తుల కడుపులో విషాన్ని పెట్టుకొని పైకి మాత్రం ప్రేమ వలకబోస్తూ మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారితో మీకు ఉండేటువంటి ఆ యొక్క బంధం అంతా కూడా తెగదింపులు అయ్యేయడమే మంచిది కదా. కాబట్టి ఇది అంతా కూడా పెద్దగా మీకు నష్టం అయితే కానే కాదు, మీకు ఉపకారమే ఆ యొక్క భగవంతుడు చేయబోతున్నాడు. కాబట్టి ఆ యొక్క అపకారము అనేది చేయడం లేదు. మరి ఆ యొక్క బంధాన్ని దూరం చేసుకోవడం అనేది కూడా ఈ రోజున మీకు కొంచెం బాధగా అనిపించినప్పటికీ కూడాను, మీ మనసుకు కొంచెం కృంగినట్లుగా అనిపించినప్పటికీ కూడాను బలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున మీరైతే సూర్య ఆరాధన అనేది చేసుకోండి. ఇక గురువారం ఎంతో విశేషమైనటువంటి రోజు కాబట్టి ఆదిత్య హృదయము అనేది పఠించుతూ ఉండండి. అలాగే ఓం సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః అనేసి మీరైతే సూర్య భగవాన్ని అయితే మనసారా కూడా స్పందించుకుంటూ నామాలను అయితే జపించుకుంటూ ఉండండి. ఇక దగ్గరలో ఉండేటువంటి స్వామివారి యొక్క గుడిని కూడా సందర్శించడానికి ప్రయత్నించండి. ఏ రూపమైనా పర్వాలేదు, దగ్గరలో ఉండేటువంటి ఆలయాన్ని ఈరోజు అయితే మీరైతే సందర్శించండి. మీ మనసులోనే ఒకవేళ దగ్గరలో సూర్య ఆరాధన చేసుకోవడానికి మీకు
దగ్గరలోనే సూర్య భగవాన్ యొక్క ఆలయం ఒకవేళ లేకపోయినా కానీ నారాయణుడు అంటే వాసుదేవుడు శ్రీమన్నారాయణుల వారి యొక్క ఆలయాన్ని అయినా దర్శించడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి నామాన్ని కూడా పఠిస్తూ ఉండనండి. మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ రోజున మీరు ఎవరితో కూడా గొడవలు అనేవి పెట్టుకోకండి. ఒంటరిగా ఉండి పాత విషయాలను తలుచుకోకండి. మీకు బాగా నచ్చినటువంటి ఏదైనా కానీ ప్రదేశానికి వెళ్ళడం, మంచి ఆహారం, ఇష్టమైనటువంటి ఆహారం తీసుకోవడము, సంగీతం వినడము, లేదంటే ఎవరితో అయినా కానీ మీకు బాగా నచ్చినటువంటి వ్యక్తులతో కాసేపు సమయం గడపడం, ఇటువంటివి అన్నీ కూడా చేయడము. అలాగే కొంతమంది వ్యక్తులను కూడా క్షమించి విడిచిపెట్టేటువంటి పగ పెంచుకోకుండా పగ మిమ్మల్ని మరింత ఎక్కువగా బాధ పెట్టవచ్చు. కాబట్టి ఒక బంధము అనేది మీ నుండి దూరం అవుతుంది అంటే అది అంతా కూడా దైవబలం, దైవం యొక్క సంకల్పం. కాబట్టి మీ యొక్క మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. భగవంతుడు మిమ్మల్ని రక్షించాడు అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. గడిచినటువంటి కాలం అయితే తిరిగి రాదు కదా. వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా మన యొక్క జీవితంలోకి రావాల్సినటువంటి అవసరం ఏది కూడా లేదు. కాబట్టి ఈ యొక్క పరిణామం అంతా కూడా మీ యొక్క కళ్ళు తెరిపించడానికి భగవంతుడితో పాటు ప్రకృతి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు స్వాగతించడం, ఒక కొత్త ఉదయము అనేది తప్పకుండా మీ యొక్క లైఫ్లో స్టార్ట్ అవుతుంది. దానికోసం మీరు ఓపికగా ఉండండి. ఇక ఈ రోజున కొంచెం అప్రమత్తంగా కూడా ఉండండి. బయటకు వెళ్ళడానికి కొంచెం సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి. ఇంట్లోనే ఉండకండి. వీలైతే బాగా నచ్చినటువంటి ఆనందకరమైనటువంటి అంటే కుటుంబ వాతావరణానికి ఎక్కువగా సమయం అనేది కేటాయించడానికి కూడా చేయండి. ఇక ఈ రోజున మీరు నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిదనే చెప్పాలి. అలాగే ఈ రోజున మీరు బయటకు వెళ్ళే ముందు ఎవరైనా కానీ తెలియనటువంటి వ్యక్తులతో మీకు సంబంధించినటువంటి విషయాలు, మేటర్స్ ఏదైనా కానీ షేర్ చేసుకోకండి. ఇక ఇది అంతా కూడా చెప్పాలి అంటే ఈ రోజున మీరు తప్పకుండా సూర్య ఆరాధన చేయడం వల్ల మీలో తెలియనటువంటి ధైర్యం అనేది ఏర్పడుతుంది. ఈ రోజున ఒక రాగి చెంబును తీసుకునండి. చక్కగా స్నానం అనేది ఆచరించిన తర్వాత ఆ యొక్క రాగి చెంబు తీసుకొని అందులో నిర్మలమైనటువంటి నీటిని నింపి అందులో కొన్ని అక్షింతలు వేసి అలాగే ఎర్రని పుష్పాలను వేసి సూర్య భగవానికి చూస్తూ అర్ఘ్యాన్ని అయితే స్వామివారికి సమర్పించండి. మీ యొక్క మనసులో ఉండేటువంటి కోరికలను బలంగా స్వామివారికి చెప్పుకొని మీ యొక్క కోరిక తీర్చమని ఆ యొక్క భగవంతుని అయితే వేడుకోండి. మీ యొక్క మనసులో ఎంతో ఊరట ఇచ్చే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ రోజున మీరు ప్రయాణించవలసినటువంటి దిక్కు, బాగా కలిసి వచ్చిన దిక్కు వచ్చేసి మీ తూర్పు దిక్కు ప్రయాణం విశేషంగా ఉంటుందండి. అలాగే అదృష్టపు రంగు తెలుపు, లేత గులాబీ, ఈ రెండు రంగులు మీకు చాలా అదృష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రంగులతో ఉండేటువంటి దుస్తులతో మీరు బయటకు వెళ్ళడము, అలాగే ఈ రంగులతో ఉండేటువంటి వస్తువులు మీ దగ్గర ఉంచుకోవడం వలన కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. మీ మనసును హాయిగా కూడా ఉంచుతుంది. ఇక ఈ రోజున తప్పకుండా సాయంత్రం నువ్వుల నూనెతో శ్రీ మహావిష్ణువు ముందు దీపాన్ని అయితే వెలిగించండి. అలాగే పచ్చ పెసలు కానీ లేదంటే ఆకుకూరలు కానీ దానంగా ఎవరికైనా ఇవ్వండి. ఇక పక్షులకు గింజలు అనేవి వేయడం ఈరోజు ఎంతో శుభకరం. ఇక అవసరం లేనటువంటి ఖర్చులను పూర్తిగా తొలగించడం అయితే మంచిదండి. ఇక ఈ రోజున ఎవరినైనా కానీ పేదలకు కానీ ఎవరికైనా కానీ సహాయం అనేది చేయండి. కొండంత ఫలితం అనేది మీకు తప్పకుండా వస్తుంది. ఇక అలాగే ఈ రోజున శుభ సమయం వచ్చేసి 9:30 నుండి 11 గంటల వరకు కూడా మీ యొక్క జీవితంలో ఈ రోజున శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో ఎక్కువగా విశ్రాంతి అనేది తీసుకోవడం, నీరు ఎక్కువగా తీసుకోవడం, అంతేకాదు ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకండి. పని విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది పాటించండి. ఇది ఎంతకడను మీకు లాభదాయకంగా ఇచ్చేటువంటి అవకాశం అయితే చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఆ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. మరి తెలుసుకున్నారు కదండి.